ఆకలిని తట్టుకోలేక దొంగతనాలు చేస్తారు, అత్యాశతోటి దొంగతనాలు చేస్తారు, జల్సాలకు షెడు తిరుగులకు అలవాటై దొంగతనాలు చేస్తారు, లవర్ల కోసం దొంగతనాలు కూడా చేస్తారు. అట్నే పగబట్టి దొంగతనాలు చేసే దొంగోళ్ళు కూడా ఉన్నారు. వల్ల అగో గా ఏపీ ప్రకాశం జిల్లాల పగతోనే గుళ్ళే దొంగతనం చేసిరట దొంగోళ్ళు. విచిత్రం అనిపిస్తున్నదిలే. పురాగర్సుకొని రాపోరి ముచ్చటేందో. ఏపీ ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోనెపల్లి అనే ఊళ్ళో ఉన్న పోలేరమ్మ గుడిది. ఈ గుళ్ళే మొన్న 20 రోజుల కిందట దొంగలు పడి అమ్మవారి మీద నగలు హుండీల పైసలు కొట్టేద్దామని చూసిర్రు ఈ ఇద్దరు దొంగలు. కానీ గాచారం బాగలేక ఊరోళ్ళకి చిక్కిర్రు. ఇక చూసుకో, కట్టెలు పట్టుకొని పొట్టు పొట్టు కొట్టి పోలీసు వాళ్ళకి అప్పచెప్పిర్రు. పాపం ఇక పోలీసు వాళ్ళు కూడా గట్టిగానే ట్రీట్మెంట్ ఇచ్చినట్టు రటిన్కా. ఇక అది మనసు మీదకి తెచ్చుకున్నారు ఈ దొంగోళ్ళు. మనల్ని కొడతారా ఈ ఊరోళ్ళు అని పగబట్టి మొన్న మళ్ళా అదే గుళ్ళే పడ్డరు. ఈ తాప సక్సెస్ఫుల్ గా పని పూర్తి చేసిరట. అయితే మా గుళ్ళే మళ్ళా పడ్డరు సార్ దొంగోళ్ళు అని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వీళ్ళు వాళ్ళేనా వాళ్ళు వీళ్ళేనా అని అనుమానంతో అప్పటి దొంగలను మళ్ళా పట్టుకొచ్చి వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే వాళ్ళు వీళ్ళే అని ఒప్పుకున్నారట. ఊరిమి దుంపాలు దేగా అంత కొడితే 20 రోజులన్నా కాలే కదరా బద్మాషోళ్ళారా. మీరు మారాలని మిమ్మల్ని నిడిచిపెట్టడే మా తప్ప, అసలు మళ్ళెందుకు అదే గుళ్ళే పడ్డర్రా అని అడిగితే పగ సార్ పగ, ఆ ఊరోళ్ళు మమ్మల్ని చేతికొచ్చినట్టు కొట్టిర్రు, నోటికొచ్చినట్టు తిట్టిర్రు, అందుకే వాళ్ళ మీద పగ తీర్చుకొని మా కెపాసిటీ ఏందో చూపెట్టాలనుకున్నాం అని ఒప్పుకున్నారట భయపడకుండా. ఓరి వీళ్ళ ధైర్యం పాడుగాను. దొంగలను పట్టించినాం కదా మళ్ళా మన గుళ్ళేకు రారు కదా అని నిమ్మలం చేసుకున్నట్టు ఊరోళ్ళు. కానీ వీళ్ళ అంచనాలను అడ్డంగా బోర్లేసి దొంగతనం చేసి పగ తీర్చుకున్నారు. మరి కష్టపడి దొరకబట్టించిన ఆ దొంగలను పోలీసు వాళ్ళు మళ్ళెందుకు ఇడిచిపెట్టిరో, ఒకేలా కేసు పెడితే అంత దబ్బున బెయిల్ ఎట్లా వచ్చిందో గానీ చూసిరు కదా. ఇగో ఇట్లా పగతోని రగిలిపోయే దొంగోళ్ళు కూడా ఉంటారు పైలం. మరి నయ్యం ఆ ఊరోళ్ళకి పట్టుబడి మళ్ళా కొడితే ఈసారి చెప్పి మరీ ఛాలెంజ్ చేసి దొంగతనం చేస్తుండనేమో, అది మనసులో పెట్టుకొని.